ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనము. జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోవాలని ప్రార్థించకండి, బలవంతులై ఉండేందుకు ప్రార్థించండి. మీ శక్తికి సరిపోయిన పనులే మీకెదురవ్వాలని ప్రార్థించకండి. మీ శక్తికి తగిన పనులే మీరు చేస్తే దానిలో ఆశ్చర్యం ఏముంది? దేవుడు మీ చేత అద్భుత కార్యాలు చేయించనున్నాడు. మనం స్థిమితంగా తేలికగా జీవితాలను వెళ్లబోస్తూ ఉంటే క్రీస్తు మనలను గొప్పవాళ్లుగా ఎప్పటికీ చెయ్యడన్నది గుర్తుంచుకోండి. అలాంటి జీవితం క్రిందికి నడిపిస్తుందే గాని ఔన్నత్యానికి నడిపించదు. పరలోకం మనకు పైగా ఉంది. మనమెప్పుడు పైనున్న పరలోకం వైపు చూస్తూ ఉండాలి. కొందరుంటారు, వాళ్ళు త్యాగం, సంయమనం, నిస్వార్థపరత్వం మొదలైన లక్షణాల మూలంగా సాధించదగ్గ శ్రేష్టమైన విషయాల జోలికి వెళ్లరు. కానీ శ్రమించి పని చేయడం, కష్టాలకు ఓర్చుకోవడం, ఇవే ఔన్నత్యానికి సోపానాలు. పచ్చిక మైదానాల గుండా ఎవరో మన కోసం సిద్ధం చేసిన మెత్తటి కాలిబాటల మీదుగా వెళ్తే గొప్పవాళ్లం కాలేము. నీ స్వహస్తాలతో రాళ్లు చదును చేసుకొని దాన్ని ఏర్పరచుకుంటేనే కొండ కొమ్మల్లో ఉండే ప్రకృతి అందాలను చేరగలవు. ఆటపాటలకి, తాగి తందనాలాడడానికి, గాలి మేడలు కట్టడానికి కాదిది సమయం. కష్టపడే కాలం ఇది. పోరాటానికి ముఖం చాటు చెయ్యొద్దు. అది దేవుని వరం. దాన్ని ఎదుర్కొనే బలశాలిగా ఉండు. రోజులు మంచివి కాదంటూ నిట్టూర్చకు. ఎవరిది తప్పు? లేచి నిలబడు, ధైర్యం తెచ్చుకో. దేవుని పేరిట గొంతెత్తి మాట్లాడు. సిగ్గుపడకు, బలవంతుడివై ఉండు. దుష్టులు ఎంతగా వర్ధిల్లుతున్నారో చూడకు. యుద్ధమెంత తీవ్రంగా చెలరేగుతున్నదో చూడకు. నిస్పృహ చెందకు, పోరు నుంచి నిష్క్రమించకు. రేపే నీ విజయబేరి మ్రోగుతుంది. బలవంతుడివై ఉండు.